మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేసావా? తిన్నా అన్నా తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేకండి. పిల్లోడికి దిష్టి తగులుతుంది. దిష్టే? వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మనువు చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి చావడం లేదా? అన్ని మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడా? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. నేను కుక్కమ్మతల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపల వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మధ్యస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో, ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. స్టాఫ్ అందరూ రండి. రాత్రి మా ఇంటికి ఫోన్ వచ్చింది. వైజాగ్ నుంచి బాస్ ఫోన్ చేశారు. రాను రాను వ్యాపారం తగ్గిపోతోంది ఏమిటని వాయించి వదిలేశాడు ఆయన. నష్టాల ఊబిలో నడిస్తే అసలు ఈ బ్రాంచ్ నే మూసేస్తానన్నాడు. సార్, సేల్స్ పెరగడానికి ఫ్రీ గిఫ్ట్లు, డిస్కౌంట్లు ఇలాంటివి ఏమైనా పెడదాం సార్. ఆడ సలహా నాకు అక్కర్లేదు. ఆడదాని సలహా విని బాగుపడ్డవాడు ఈ భూమి మీద లేడు. ఆడవాళ్ళ సలహా మీరు పట్టించుకోరు. మగైన గురునాథం సలహా చెప్పడు. ఎలా సార్? అతనికేం మగ మహారాజు ఈ విషయం గురించి ఆలోచిస్తూనే ఉండుంటాడు. అవును సార్, రేపు ఈ పాటికి మీకు బ్రిలియంట్ తాడిస్తాను. విన్నారా? వెళ్ళండి, సేల్స్ పెంచండి, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి స్టాక్ వెరిఫై చేయి. నేను ఇక్కడ కౌంటర్లో కూర్చుంటాను. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గారిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు, కాస్త చూసుకో. రా. చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. ఏమండి, ఆయన చెప్పేది నిజమేనా? సార్, మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాజకీయాలు, నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో, కొడతాడు. అయ్యో, నీ చేతం పెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి? నన్ను కాపాడండి.
ఏమైంది ఇక్కడ పడి ఉన్నారు ఏమిటి? ఎస్ఐ గారు మీరు అలా లోపలికి వెళ్ళగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట అయ్యా. వీపు మొహం ఛాతీ తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా బాధ. చిదంబరం గారు పెద్దవారు తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు నిన్ను దొంగలు దోల ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా ఓకే లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? ఏంటివే నేను నిన్ను నన్ను చంపేస్తున్నారు రాయుడు. ఇదేమిటండి ఇలా చాతుట్లో పడి ఉన్నారు? లేవండి, ఇదేం బాగుందా? లేవండి. ఆ, అయ్యా మీరట్టు వెళ్ళగానే ఇలా కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. చదువుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు సార్ నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో ఎంత పచ్చబద్ధమా. ఏమండి దొంగ గారు, మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి ఈయన నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా. పరభాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ తెలీదు. నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది. 1 minute. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు ఆ 1 minute లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది. బాబు మీకు పుణ్యం ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో. Come on, come on. ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు అమ్మా, అయ్యో నాయన. అగో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను. నన్ను కొట్టిన నీకు అట్టారా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. Yes. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్, ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పీక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను. గట్టిగా రవకి. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు. నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, బీరువాలో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు. స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉష్షో ఉష్షో, ఈ పెద్దలకి 1000 నమస్కారాలు. అంత గట్టిగా రవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టరా? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట. డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేశాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 1 నెల రోజుల్లో ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే. అమ్మా, పై నుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బు నువ్వు ఇలా అప్పులు ఇచ్చేసి దారాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఆ ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్రల నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా. తీర్థయాత్రలు ఏమిటే?
అయ్యో మీకు చెప్పనే లేదు కదూ. నేను మా అక్కలిద్దరు మొత్తం ముగ్గురు సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నామండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచంటే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదంటే నాకు ఈ పేడ తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని ఈ తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చేయ. ఉషో అరవకు పాయింట్ అర్థమైంది. మా చెల్లెలి అత్తగారు ఒట్టి డబ్బు మనుషుల్లో ఉన్నారండి. ఏమైంది? పండక్కి మా మరిదికి 6 జతల బట్టలు పెట్టాలని ఆర్డర్ వేశారు. అవి ఎలా కొంటానో, మీ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు ఎలా తీరుస్తానో ఏమీ అర్థం కాకుండా ఉంది. పండక్కి బట్టలు పెట్టే విషయం పెద్ద ప్రాబ్లం కదా హేమ, కొనిద్దాం. ఈ నెల నుంచి నెలకింతని బ్యాంకులో అమౌంట్ జమ చేస్తూ ఉండు, నేను కొంత వేస్తూ. సార్ ఇగో ఏమిటి సార్ ఇవి? షాపు నష్టాల్లో నడుస్తోంది. స్టాఫ్ లో ఓ నలుగురిని తీసేయమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆడవాళ్ళు అనవసరం అని మీ నలుగురిని తీసేస్తున్నా. 1 మంత్ నోటీస్ ఇచ్చాను మీకు. వచ్చే ఫస్ట్ తో మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. వద్దొద్దు, బతిమాలటాలు అవి ఏం పెట్టుకోకండి. నా చేతుల్లో ఏం లేదు, అంతా హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్. వెళ్ళండి. ఈ నెలైనా సరిగ్గా పనిచేయండి. వెళ్ళమంటుంటే అరే క్యాష్ బాక్స్ తెరిచిందేమిటి? ఏమిటి ఈసారి 200 తగ్గిందే? ఆ డబ్బు ఈ నెల జీతంలో నుంచి కోసేస్తున్నాను. వెళ్ళే. ఏం జరిగిందని చచ్చిపోదాం అనుకుంటున్నావు? కిందటి నెల ఈ నెల సరిగ్గా జీతాలు ఇచ్చే రోజునే నా క్యాష్ బాక్స్ నుంచి డబ్బు ఎవరో కొట్టేస్తున్నారు వనజ. పోయిన నెల 150 రూపాయలు తగ్గింది. మేనేజర్ ఆ డబ్బు నా జీతం నుంచి విరగ్గోశాడు. ఇంటికి తక్కువ జీతం తీసుకెళ్తే మా అత్తగారు నన్ను నానా మాటలున్నారు. చివరికి నాకు రంకు కూడా అంటగట్టారు. ఇవాళ 250 రూపాయలు తగ్గింది. ఇంత తక్కువ డబ్బు ఇంటికి తీసుకెళ్తే ఆవిడనే మాటల్ని ఊహించడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. నేను నేను దెబ్బలైనా సహించగలను కానీ మాటల్ని భరించలేనే. అందుకని రైలు కింద పడి చచ్చిపోదాం అనుకుంటున్నావా? అంటే నీ జీవితం ఖరీదు కేవలం 250 రూపాయలేనమాట. అవునా? ఎంత పిచ్చిదాన్ని వెతురుగా. నన్నేం చేయమంటావే? ఇంతకంటే ఇంకో మార్గం నాకు తోచలేదు. నీ జీతంలో తగ్గిన 250 రూపాయలు నేను ఇస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. నువ్విస్తే తిరిగి నీకెలా తెచ్చగలను? వద్దు, తీర్చొద్దు. ఈ నెల నా క్యాష్ బాక్స్ నుంచి డబ్బు పోయిందనుకుంటాను. 200 300 పోతే చచ్చిపోదామని ప్రయత్నించే వెరితనం నాకు లేదు. ఇందా తీసుకో. వద్దులే. తీసుకోమంటుంటే వద్దు. ఓ చెల్లెలు, అక్కకి డబ్బు ఇవ్వకూడదా దుర్గా? ఇంకెంత తిట్టా మట్టి? ఇల్లు మారితే కలిసి వస్తుందన్నావు, వాస్తన్నావు, నా మొహం అన్నావు. చూడిప్పుడు ఈ ఇంట్లోకి వచ్చాక నాకు ఉద్యోగం రాలేదు సరి కదా, నీకున్న ఉద్యోగం కాస్త ఊడింది. ఇప్పుడు ఇద్దరం కలిసి వీధుల్లో పడి అడుక్కు తినాలి. మనం అడుక్కు తింటాం, పస్తులుండి చస్తాం. మంజు మొగుడికి స్కూటర్ కొనిస్తాన్ని మాటిచ్చావు కదే, ఇప్పుడు అది ఎలా కుదురుతుంది? అసలే తలకు మించిన అప్పు ఉంది, దానికి తోడు ఈ స్కూటర్ ఖర్చు. ఎన్ని గొడవలుండగా ఇప్పుడు నీ ఉద్యోగం పోతే మంజు కాపురం ముక్క చెక్కలైపోతుంది. తల్లి భగవంతుడా. నువ్వేం కంగారు పడకమ్మా, జరిగేది జరగకమాంతో. ఈ నెల అమ్మకి నోముల ఖర్చు ఎక్కువ ఉందట, కాస్త నీ పర్సనల్ ఖర్చులు తగ్గించుకో. ఈ 5 రూపాయలు ఉంచు. నెల రోజులు ఆఫీస్కెళ్ళి పనిచేసి రావాల్సిన దాన్ని దాహం వేస్తుంది, ఏ సోడానో తాగాలనిపిస్తుంది, ఆకలేసి కళ్ళు తిరుగుతాయి, ఏ పండో ఫలమో తినాలనిపిస్తుంది. 30 రోజుల ఖర్చుకి 5 రూపాయలు ఇస్తున్నారా? ఎలా సరిపోతుందండి? సరిపెట్టుకోవాలంతే. ఎలాగో బస్సుకు సీజన్ టికెట్ ఉందిగా, ఇంకా ఆడవాళ్ళ ఖర్చులే ఉంటాయి. అలవాట్లకి ఆడా మగ తేడాలుంటాయి కానీ ఆకలికి ఆ తేడాలుండవండి. ఇంకా ఈ నెలకి ఇంతే. భగవంతుడా, ఈసారి ఇట్టొచ్చావా? చూసావరా, మా సొంటకి ఒక్కరోజు సిగరెట్ ఖర్చురా 5ను, కోడల్ని 5తో నెల రోజులు సర్దుకోమంటున్నాడు. ఈ పురుషాహంకారాన్ని రూపుమాపలేవరు నువ్వు? వేస్ట్రా, శుద్ధ వేస్ట్రా నువ్వు.
ఈ కవర్లో ఏముందో చూడండి. అయ్యో ఏమైందిరా? దుర్గకి 1 month నోటీస్ ఇచ్చాను నాన్న. వచ్చే ఫస్ట్ నుంచి ఉద్యోగం తీసేస్తాట. అయ్యో అయ్యో, ఉద్యోగం తీసేస్తారా? అక్కడే పొరపాట్లు చేసిందో ఈ టక్కులాడి పీనుగు. నన్ను ఒక్కదాన్ని కాదత్తయ్య గారు, అందరినీ తీసేసి మా బ్రాంచ్ మూసేస్తున్నారు. కొట్టు మూసేస్తున్నారా? అమ్మో అమ్మో, నేను ఇంకా ఈ నెల మూసివైనోమో, గరుడ పంచమీనోమో, పౌడర్ డబ్బాల్లోమో, సెంటు సీసాల్లోమో నోచుకోవాలి. నీ ఉద్యోగం ఊడిపోతే ఎలాగే తల్లి? నోముల సంగతి సరేనమ్మా. వచ్చే నెల నుంచి నా ఒక్కడి జీతంతో అసలు ఇల్లు గడిచేదలా? ఇల్లు ఎలాగ నడుస్తుంది లేరా? ఓ పూట పస్తులు నేను ఇడ్చు రావచ్చు. నా నోములు అయిపోతాయే. పోన్లే, ఆ పేడ వెరగడైపోతుంది అని చక్క. మా చెల్లెలి భర్తకి స్కూటర్ కొని పెడతానని మాటిచ్చాను. ఈ ఉద్యోగం పోతే అది కుదరదు. మా వారికి ఇంకా ఉద్యోగం రాలేదు. నా ఉద్యోగం పోయిందంటే మా ఇంటిలి పాది పస్తులుండాల్సిందే. ఈ ఏడాది పంటలు సరిగ్గా పండలేదు. నెల నెలా కొంత డబ్బు పంపమని రాశాడు మా నాన్న. ఈ ఉద్యోగం పోతే డబ్బెలా పంపగలను? నా ఉద్యోగం పోతే మా వారి ఒక్కరి జీతంతో ఇంటి ఖర్చులు, వ్రతాల ఖర్చులు, మావగారి వైద్యపు ఖర్చు జరగదు. మనందరికీ రకరకాల సమస్యలున్నాయి. అందుకని ఎలాగైనా ఏం చేసినా సరే ఈ ఉద్యోగాలు నిలుపుకోవాల్సిందే. ఎలా నిలుపుకుంటాం? శ్రీముఖాలు రాని వచ్చాయి కదా. పోనీ సేల్స్ పెరిగితే హెడ్ ఆఫీసుని బతిమాలుకుని ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు అనుకుంటే, వ్యాపారం పెంచడానికి మనం చెప్పే మార్గాల్ని ఆ మేనేజర్ పట్టించుకోడు. ఆ మేనేజర్ మన మాట వినుంటే అసలు మనకి అవస్థ వచ్చేది కాదు కదా. మన ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? మేనేజర్ని మన నలుగురం కలిసి కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేయాలా? అవును. ఆయన ఎత్తుకెళ్ళి ఎక్కడో దాచేస్తే మన ఉద్యోగాలు ఎలా నిలబడతాయి? మేనేజర్ని బెదిరించో భయపెట్టో ఆయన ఊరెడుతున్నట్టు, మేనేజర్ ఇన్ఛార్జిగా మనలో ఎవరినో అపాయింట్ చేసినట్టు ఉత్తరం తీసుకుందాం. తీసుకుని ఆ ఉత్తరం చూపించి ఆఫీస్ ని నెలంతా మనం మేనేజ్ చేస్తాం. బాగా ఆలోచించి రకరకాల ప్లాన్స్ తయారు చేసి సేల్స్ పెంచుతాం. టర్న్ ఓవర్ పెంచి చూపించి మన ఉద్యోగాలు నిలుపుకుంటాం. ఆలోచన బాగానే ఉంది, కానీ వద్దే, మా వారికి తెలిస్తే కోప్పడతారు. మా వారు ఊరుకోరు, వద్దులే. అదేమిటే, హేమ చెప్పింది బ్రిలియంట్ ఐడియా. కానీ ఆయన ఎక్కడ దాచి పెడదాం? మా ఇంట్లో ఎవరు ఉండరు కదా, అక్కడ పెడదాం. కరెక్ట్. ఇంకోసారి ఆలోచించండి. మన ప్లాన్ బెడిసి మనం అప్రతిష్ట పాలవం కదా. అప్రతిష్ట సంగతి దేవుడెరుగు. ఆయన గనక కంప్లైంట్ ఇచ్చారంటే మన నలుగురిని జైల్లో వేస్తారు. ఒక మనిషిని నిర్బంధించడం నేరం తెలుసా? అమ్మో, అయితే అసలొద్దు బాబు. ఏదో ఒకటి చేయకపోతే ఉద్యోగాలు ఊడిపోక తప్పవు కదా భారతి. కొద్దిగా రిస్క్ తీసుకుందాం. పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ పని చేద్దాం. ఓకే హేమా, వీళ్ళిద్దరూ ఒట్టి బెదరగొడ్డులే కానీ నీ వెంట నేనుంటాను. ఆ మేనేజర్ని ఎలా కిడ్నాప్ చేయాలో నువ్వు చెప్పు, ఆ పని నేను చేసేస్తాను. ఆ చిదంబరానికి డబ్బిచ్చి 1 రోజులైనా సరికింత వరకు పంపలేదు. వాడింటికెళ్ళి వాడిని చావబాది సరుకు పట్టుకొద్దాం పదా. అలాగే బాస్. గృహమే కదా స్వర్గ సీమ, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమ. మీరు వాడి కోసం వచ్చారా? మీరు వచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు. మేము వాడిని తీసుకుపోవడానికి వచ్చాం. సత్యం, ఇద్దరిములాళ్ళు దిగిపోయారు. చిదంబరం, 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 చిదంబరం. గేడు తీసే ఉంది. అమ్మా వనజ, సమయానికి కనిపించావు. నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్. ఏమిటి, నన్ను చంపేయడానికి కాదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించడానికి. రండి సార్, ఎక్కండి. అలాగే. Come on, fast. మారిపోతున్నాడు. అమ్మా వనజ! రంగా, పద. పరిగెట్టండి. పదండి, పదండి. లోపలికి రండి సార్. తలిపేయమ్మా త్వరగా. అమ్మయ్యా, అమ్మా, ఇప్పటికి ప్రాణం కుదుటబడిందమ్మా. ఆ 2 వర్గాల రాక్షసుల్లో నేను ఎవరు కట్టబడినా నన్ను చంపి పాతరేస్తారమ్మా. పోనీ మా ఆవిడ నగలమ్మి వాళ్ళ డబ్బు వాళ్ళ మొహాన బారేద్దామంటే సమయానికి అది ఊళ్ళో లేకుండా పోయింది. కాస్త మా ఆవిడ వచ్చేంత వరకు నన్ను రక్షించమ్మా. చచ్చి నీ కడుపులో సార్, పుడతాను. సార్, లేవండి సార్. మీరు ఇక్కడ ఎన్నాడైనా ఉండొచ్చు. ఇంకా మీరు ఆ రౌడీల గురించి భయపడకండి సార్. నేను షాపుకి వచ్చిన ప్రమాదమేనమ్మా. ఆ తలమాసిన వేధవులు అక్కడ కాపు కాస్తారు. ఎరక్కపోయి ఇరుక్కున్నానమ్మా, చచ్చిపోతున్నాను. ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది నా పరిస్థితి.
పోనీ ఈ 4 రోజులు మీరు షాపుకి రాకండి సార్, ఆ వ్యవహారాలు మేము చూసుకుంటాం. కాకపోతే గురునాథం గారికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆ, ఒక పని చేస్తానమ్మా. నేను మా ఆవిడతో తీర్థయాత్రలకు ఎడుతున్నట్టు, ఓ 4 రోజులు సెలవు పెడుతున్నట్టు ఉత్తరం రాసి నీకు ఇస్తాను. అది షాపులో అందరికీ చూపించు. బాగుంది సార్, అలా రాసివ్వండి. ఆ, పెన్ను కూడానమ్మా. ఆ ఉత్తరంలోనే మీరు వచ్చేంత వరకు మన షాప్ కి ఇన్ఛార్జ్ మేనేజర్ గా మా హేమలత ఉంటుందని రాసివ్వండి. ఇంకెవరితో ఏ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ అమ్మా, అలాగే రాసిస్తాను. కాఫీ తీసుకోండి సార్. ఆ, ఇదిగోనమ్మా ఉత్తరం. నీకు చాలా శ్రమిస్తున్నాను. అబ్బే శ్రమేం లేదు సార్, వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మాకిలా కలిసి వచ్చింది. అంటే అదే సార్, మీరు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు కదా, ఆ రుణం తీర్చుకోవాలని మేము ఎన్నోసార్లు అనుకున్నాం. చివరికి అవకాశం ఇలా వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ఆ, షాపుకి టైం అయింది, బయలుదేరు. టేబుల్ మీద రెడీగా ఉంచాను సార్, మీకు ఆకలి వేసినప్పుడు ఫోన్ చేయండి. ఇంట్లో అన్ని రెడీగానే ఉన్నాయి. యూ ఫీల్ ఫ్రీ సార్. అలాగే. చూడమ్మా, నేను ఎక్కడికి బయటికి వెళ్ళను. తాళం వేసుకెళ్ళి ఎందుకైనా మంచిది. అలాగే సార్, ఆ, వస్తాను సార్. ఉమ్, ఉమ్. ఎవరు మీరు? నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. నాకు ఇలాగే కొట్టవచ్చు, ఇంకోలా కొట్టవు రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు పాటలు కావాలా, డాన్స్ కావాలా, షికారు కావాలా? నా మరదలతో లోనా ఎక్కి ఊరంటే తిరుగుతారా? నేను చంపేస్తాను, నువ్వు చచ్చిపో. నేను కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చుటకు 1 రోజులు పట్టవచ్చు. అందువల్ల ఇన్ఛార్జ్ మేనేజర్ గా హేమలతను నియమిస్తున్నాను. చా 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 చా, మేనేజ్మెంట్ మీకు అప్పచెప్పాడు ఆయన. నాకు అప్పగిస్తే పోయేది. ఏం చేస్తాం, కానివ్వండి. ఎలాగైనా ఈ 1 రోజుల అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అవును, జనం తగ్గింపు ధరలంటే వేలం వెరిగా వచ్చేస్తారోయ్. మన షాపులో వస్తువుల రేటు 10% పెంచి దాంట్లోంచి 10% డిస్కౌంట్ ఇస్తున్నా అందాం. బిల్ నంబర్లన్నీ వేసి నెల చివరిలో డ్రా తీస్తామని, గెలిచిన వాళ్ళకి టీవీ ఏదో బహుమతిగా ఇస్తామని పేపర్లో వేయిద్దాం. ప్రైజ్ వస్తుందని అందరికీ ఆశ ఉంటుంది కదా, దాంతో సేల్స్ పెరుగుతాయి. గోడల మీద పోస్టర్లు అవి అంటించాలి, పేపర్లో పబ్లిసిటీ పెంచాలి. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా మన సూపర్ నెట్స్ పేరు మారుమోగిపోవాలి. కరెక్ట్. మన దగ్గర ఎక్స్పైరీ డేటుకు దగ్గర పడుతున్న మందులు, ఓల్డ్ స్టాక్ అయిన బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్స్, ఇలాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి 3 కొంటే 1 ఫ్రీ అందాం. ఓల్డ్ స్టాక్ అంతా ఎగిరిపోతుంది. అవును, అలా చేద్దాం. ఈ 30 రోజులు మనం శ్రమ అనుకోకుండా రాత్రింబగళ్ళు కష్టపడాలి. మా ఆఫీసులో కొత్త వాళ్ళందరూ అత్తవారి నుంచి కార్లు స్కూటర్లు అడిగి తెచ్చుకుంటున్నారమ్మా. వాళ్ళందరి ముందు నాకు చిన్నతనంగా ఉంటుంది. ఉంటుంది, ఉండదు మరి. తూతూ మంత్రం పెళ్లి జరిపించి ఈ శని పీనుగుని మూసమైన ముత్తైదులా చిన్న వెత్తు బంగారాన్ని పెట్టకుండా మన ఇంటికి పంపి చేతు దులుపు కూర్చుంది నక్క. ఒక అచ్చట ముచ్చట లేదు, పెట్టిపోతలేవు. అసలు దీని పీడ వదిలించుకుంటే నువ్వెంచక్క హెచ్చు కట్న వచ్చే సంబంధాలు చూసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అబ్బాయి. రోజుకో జబ్బు దరిద్రుడికి. వాడేం తప్పు చేశాడని వాడిని తిడతారండి. మన కర్మమో ఏ దేవుళ్ళ శాపమో, అంతగా ఆరోగ్యం సరిగా ఉండని బిడ్డ పుట్టాడు. వాడు వింటుండగా అంతంత మాటలు అనకండి. వాడి చిన్న మనసు చివుక్కుమంటుంది. సరే, వాడిని త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇప్పటికీ షాప్కి టైం అయిపోయింది. కాస్త మీరు వాడిని హాస్పిటల్ తీసుకెళ్తే. నాకు కుదరదు. ఈవేళ నన్ను ఫ్రెండ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ఉద్యోగం విషయం రికమెండ్ చేస్తానన్నాడు. ఈ నెలాఖరికి నీ ఉద్యోగం ఉడుతుంది కదా, ఈ లోపు నేనేదో ఒకటి చిన్నదో చితకతో ఉద్యోగం చూసుకోకపోతే ఎలా బతుకుతాం? ఒక్క గంట వాడి కోసం ఖర్చు పెట్టండి. నాకు కుదరదు. వాడు నాకే కాదు మీకు బిడ్డేనండి. అవును, నాకే కాదు నీకు బిడ్డే కదా. ఆ పని నువ్వు చేయొచ్చుగా. ఇదివరకు వాడిని ఎన్ని వందల సార్లు నేను ఆసుపత్రికి తీసుకెళ్లలేదండి. ఈ 1 రోజుల్లో ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలని నిలుపుకోవాలని మేం 4 రాత్రింబగళ్ళు ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు. ఆ కారణంగా ఇవాళ ఈ పని చూడమని మిమ్మల్ని అడుగుతున్నానే గాని. అంటే నీకు పిల్లాడి కంటే ఉద్యోగం ముఖ్యం అన్నమాట. అంత మాట అనకండి.
నాకు ఉద్యోగం కంటే ఇంకా చెప్పాలంటే పిల్లాడి కంటే కూడా మీరు ముఖ్యం అండి. మీకు ఉద్యోగం రాక నా ఉద్యోగం పోతే మీరు మరింత బాధపడతారని, ఎలాగైనా ఈ ఉద్యోగం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్నాను. అది గమనించండి. నువ్వు లక్ష చెప్పు, వాణ్ణి నేను ఆసుపత్రికి తీసుకెళ్ళను. సరే, మిమ్మల్ని బలవంత పెట్టను. పిన్ని గారు, మా నాన్నకి ఒంట్లో బాగుండలేదు. నాకు షాపులో అర్జెంట్ పనుంది. మా వారికి ఇంటర్వ్యూ ఉంది. కాస్త ఏమనుకోకుండా మీ అబ్బాయిని డాక్టర్ దయానందరావు గారి దగ్గరికి వీడిని తీసుకెళ్లి చూపించమని చెప్తారా? అలాగేనమ్మా, మా వాడు బయటికి వెళ్ళాడు, రాగానే పంపిస్తాను. థ్యాంక్స్ పిన్ని గారు, వస్తాను. ఏమండి, పక్కింటి పిన్ని గారి ఇల్లు తాళం వేసింది. మా నానిని వాళ్ళ డాక్టర్కి చూపించారటనా? నాని, 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 నాని. కన్న కొడుకంటే లక్ష్యం లేకుండా ఓ కూరల సంచిలాగానో పాల క్యాన్ లాగానో పిల్లాన్ని పక్కింట్లో పడేసేళ్ళావుగా. వాళ్ళ అబ్బాయి సాయంత్రం దాకా రాలేదట. ఆవిడ నానిగాని డాక్టర్ దగ్గర పంపలేదు. నేను బయట తిరిగి వచ్చి వాడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాను. అలాగా? వాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడా? నేను వెళ్తానండి. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? దయానందరావు గారి హాస్పిటల్కి. వాడక్కడ లేడు. అక్కడ లేడా? ఎక్కడున్నాడండి? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? చెప్పను. మీకు నన్ను సరదాగా ఏడిపించాలనుంటే ఇంకో మాట ఏదైనా అనండి. బాధ పెట్టాలనుంటే ఇంకో పని ఏదైనా చేయండి. కానీ ఇది కాదండి. చెప్పండి, నాని ఏ ఆసుపత్రిలో ఉన్నాడు? ఆ ఆసుపత్రి పేరు నీకు చెప్పను. ఏ, ఎందుకు చెప్పరు? నీకు కన్న కొడుకు కంటే నీ చిన్న ఉద్యోగం పెద్దదైపోయింది కదా. ఏమండి, నా పరిస్థితి మీకు చెప్పాను. ఇంకా నన్ను గుచ్చిన చోటే గుచ్చి వేధించడం మీరు చేయదగ్గ పని కాదండి. ప్లీజ్, మీకు దండం పెడతాను. చెప్పండి, వాడి ఆసుపత్రిలో ఉన్నాడు. వాడికి ఎలా ఉందో తెలుసుకోకపోతే ఈ గుండె ఆగిపోతుందండి. కొడుకంటే ఎంత ప్రేమో. నిజంగా ప్రేమేనండి. వాడిని ఇక్కడ మోసానండి. వాడు నా కడుపు లోపల తంతూ ఉంటే అమ్మ నవ్వబోతున్నానన్న ఆనందంతో భరించాను. నా అందమో ఆరోగ్యమో చెడిపోతుందని నేను భయపడలేదండి. వాడి ఆరోగ్యం కోసం తల్లిపాలు తాగించి పెంచాను. వాడు నా ప్రాణంలో ప్రాణం అండి. ప్రేమ ఎందుకుండదు? పోనీ ఏ ఆసుపత్రిలో ఉన్నాడో తర్వాత చెప్తురు గాని ఎలా ఉన్నాడో చెప్పండి, మీకు దండం పెడతాను. కండిషన్ సీరియస్ గా ఉందన్నారు. అసలు ఈ పాటికి ఉన్నాడో చచ్చాడో? నేరా మాట అనగానే నా కడుపులోంచెగిసిన మాటకి నా నోటికి మధ్య ఈ రెండు చిన్ని బంగారు రేకులు అడ్డుపడ్డాయండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. మా అబ్బాయి టెంపరేచర్ కంట్రోల్ కావటం లేదు. తల్లి మీద బెంగ పెట్టుకున్నాడు అనుకుంటాను. అమ్మాని కలవరిస్తున్నాడు. లే బాబు, వెంటనే మీ మిస్సెస్ని తీసుకొచ్చి చూపించండి, లేకపోతే చాలా ప్రమాదం. డాక్టర్ గారు, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు సార్. మిస్టర్ సూర్యం, నా పేరు పేరే కాదు, మీ గురించి చాలా తెలుసుకున్నాను. నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్నే కాదు, సైకియాట్రిస్ట్ని కూడా. మీ భార్య ఉద్యోగం చేసి మీరు నిరుద్యోగంగా ఉండిపోవడం చేత మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది. రాను రాను మీలో శాడిస్టిక్ మెంటాలిటీ పెరిగిపోయింది. అయిన దానికి కాని దానికి మీ భార్యని కోపట్టడం, తిట్టడం, ఆవిడ బాధపడేలా ప్రవర్తించడం చేస్తున్నారు. అవునా? మగవాడిగా పుట్టడం గొప్పతనం కాదు మిస్టర్ సూర్యం. తన మీద ఆధారపడిన వాళ్ళని ఏ లోటు లేకుండా చూసుకోవటం మగతనం, గొప్పతనం. మీ భార్యను సినికల్ గా హింసించాలని ఆవిడకు మీ అబ్బాయి ఉన్న హాస్పిటల్ పేరైనా చెప్పలేదట. ఇది చాలా తప్పు మిస్టర్.
ఆవిడ కంగారు పడుతూ ఊళ్ళో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగారట. అనారోగ్యంతో ఉన్న బిడ్డ కనపడకపోతే ఆ తల్లి మనసు ఎంత తలడిల్లిపోతుందో ఊహించండి. కేవలం ఆవిడ ఉద్యోగం చేస్తుందనే అక్కస్తో భార్యను బాధించడమే మీ ఉద్దేశం అయితే, మీరు చదివిన చదువు, మీకు నేర్పిన సంస్కారం అదే అయితే ఆ చదువు వృధా మిస్టర్. మా గురించిన ఈ వివరాలన్నీ మీ అబ్బాయి ఉన్న రూమ్లోకి వెళ్ళి చూడండి. ఈ వివరాలు నాకు ఎవరు చెప్పారో తెలుస్తుంది. భారతి, నేను చాలా ఫూలిష్ గా ప్రవర్తించాను. నన్ను క్షమించవు. సారీ అండి, మీ లోన్ నేను శాంక్షన్ చేయలేను. ఆల్రెడీ 6,000 రూపాయలు బాకీ ఉంది. హలో, రా హేమా, కూర్చో. ఏమిటి విశేషాలు? మీ సేల్స్ ఏమైనా పెరిగాయా? చాలా ఇంప్రూవ్ అయ్యాయండి. ఇదివరకు రోజుకి 3,000 ఉండే అమ్మకాలు 5,000 దాకా పెరిగాయి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 10 రోజులకే చాలా తేడా కనిపిస్తోంది. ఈ లెక్కన 4 రోజులకి వ్యాపారం 3 అవుతుంది అనిపిస్తోంది. డెఫినెట్ గా అవుతుంది. అవును, మా బ్యాంక్ రావడానికి తిరిగి ఎలా దొరికింది అసలు? మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటి? మా మంజు అత్తవారి నుంచి ఉత్తరం వచ్చింది. ఏమని? వారం రోజుల్లోపు మా మరిదికి స్కూటర్ కొనివ్వకపోతే మా మంజుని పుట్టింటికి పంపించేస్తామని బెదిరిస్తూ రాశారు. ఇజ్ ఇట్? వట్టి రోగ్స్ లా ఉన్నారే వాళ్ళు. పాపం, అక్కడ అది ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతోందో. ముందు బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు. వెళ్ళు. బాగున్నారా మరిది గారు? బానే ఉన్నామండి. సమయానికి వచ్చావమ్మా. చూసావా నీ చెల్లి ఎంత నిర్వాహం చేస్తుందో? పక్కింటి కురవాడితో ఏదో సంబంధం పెట్టుకుంది. అదేమిటని అడిగితే మమ్మల్ని తిట్టి మాతో పోట్లాడి చచ్చిపోతానంటూ నెత్తి మీద కిరసాలు గుమ్మరించుకుంది. అసలు ఆ పక్కింటి కురవాడితో దీనికి. వరలక్ష్మి గారు, ఆ కారు కూతలు కూసిన మీ నాలుక ఇంకా ఎందుకు తెగిపడలేదో ఆశ్చర్యంగా ఉందండి నాకు. ఇప్పుడు దేవుడు లేడేమో అనిపిస్తోంది. నా చెల్లెల్ని అమాయకురాలు చేసి నిలువున కాల్చి చంపడానికి సిద్ధమై సమయానికి మేము వచ్చామని దానికి ట్రంక్ అంట కడతారా? ఒక్కసారి దీన్ని చూడండి. మీరు చెప్పిన తప్పు చేసే మనిషిలా అనిపిస్తోందా? ఎందుకు దాన్ని దారుణంగా కాల్చి చంపాలని ప్రయత్నించారు? చెప్పండి. హేమా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వీళ్ళకి ఇలా కాదు, సరైన గుణపాఠం చెప్పాలి. ఆ మార్గం నేను చెప్తాను, పద. చూసారండి, నా చెల్లెల్ని అసలేదు. హేమా, ప్లీజ్ వెళదాం, పద. రామ్మా, వెళదాం. సమయానికి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. ఎవరనైనా వరలక్ష్మి గారంటే మీరేనా? అవునండి. మీ కోడల్ని కాల్చి చంపడానికి ప్రయత్నించారని మిస్టర్ భాస్కర్ రావు మాకు కంప్లైంట్ ఇచ్చాడు. మీ మీద కేసు రిజిస్టర్ చేశాం. మా కోడలు మేమెందుకు చంపుకుంటామండి? అసలు ఏమైందండి? వాదనలొద్దు. ఇక ముందు ఏ కారణంగా ఆ అమ్మాయి గాయపడినా చచ్చిపోయినా దానికి కారకులు మీరే అవుతారు. అది గుర్తుంచుకోండి. వస్తాను రా భాస్కరం. థ్యాంక్స్ రామూర్తి. మంజు, లోపలికి వెళ్ళమ్మా. మీ అత్తగారు దేవతామూర్తి అమ్మా. నీ భర్త గారు సాక్షాత్ భగవత్ స్వరూపుడు. వీళ్ళ సేవలు చేసుకుని తరించమ్మా. ఇదిగో ఈ కిరసనాయిల డబ్బా, ఈ అగ్గిపెట్టె నీకు కానుగ్గా ఇస్తున్నాను. ఇక ముందు వీళ్ళు నీకే విధంగా కష్టం కలిగించినా, ఇబ్బంది పెట్టినా వీటిని ఉపయోగించమ్మా. నీకే ప్రమాదం జరిగినా దానికి వీళ్లే కారకులని పోలీసులకు చెప్పాం గనక మనకే భయం లేదు. ఆఖరికి కూరలు కోస్తున్నప్పుడు నీ వేలు తెగినా సరే వీళ్ళని జైల్లో తోయించొచ్చు. జాగ్రత్తగా ఉండమ్మా.
వస్తాను. పదహేమ. వస్తాను మంజు, జాగ్రత్తగా ఉండు. అప్పుడప్పుడు వస్తుండక్క. దిక్కుమాలిందా నువ్వు మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను నువ్వు ఊరుకోరా దుందుడికి వెధవా. అమ్మా మంజు, ఆ డబ్బాలయ్యమ్మా. మేము నిన్నేమనం తల్లి, ఈ డబ్బా మాత్రం ముట్టుకోకు. పద, అన్నో తిందు గాని ఎప్పుడనగా తిన్నావో ఏమిటో. పద పద. ఏమీ కోసుకోకుండా గీసుకోకుండా జాగ్రత్తగా ఉండు తల్లి. రామ్మా పద. మొహమాట పడకుండా తినండమ్మా. ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండవే, నాకు కాస్త చేతి కింద కుంటా ఉంటే కాదు కుదరదంటూ పనిలోకి వెళ్ళిపోయింది మా కోడలి పిల్ల. అది ఉన్నట్టయితే మీకు ఇంత ఆలస్యం అయ్యేది కాదు. మెల్లిగా తినండమ్మా. మీరు తిని త్రేవిస్తే ముక్కోటి దేవతలు శాంతి ఇచ్చినట్టు అంటారు. భగవంతుడా, అయ్యో అయ్యో, ఏమిటమ్మా? ఏమైంది? వాళ్ళేమిటండి అలా మూకముడిగా దొక్కుంటున్నారు? ఫుడ్ పాయిజనింగ్ అయితే మనం కొంపదీసి అంటే నువ్వు ఉప్పు అనుకుని ఏ DDT పౌడర్ పోసేసుంటావు. అది విషమై వాళ్ళకి వాంతులు మొదలయ్యాయి. తొందరగా పక్కింటికి వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయించవే, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. అయ్యో భగవంతుడా, ఏ పరీక్ష పెట్టావరా తండ్రి? అమ్మా, ఏమైందమ్మా? 10 మందిని ఆసుపత్రిలో చేర్పించాను రా తండ్రి. వాళ్ళ చేత వాంతులు చేయించి విషం కక్కించి నోట్లోకేమో గొట్టాలు పెట్టి ఎక్కిస్తున్నారా. ప్రమాదం ఏం లేదు కదా అత్తయ్య గారు? రేపటికి కానీ చెప్పలేమంటున్నారు. వాళ్ళ మొగుండు తిట్లు, పిల్లలు శాపరాంతాలు పడలేక ఇలా చక్కా వచ్చేసాను. తిట్టరు మరి, తీరి కూర్చొని విషం కలిసిన తిండి వడ్డించి వాళ్ళని ఆసుపత్రి పాలు చేస్తే తిట్టరే, ముద్దెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఎన్నేసి తిట్లు తిట్టారు. ఓహోహోహో, ఏవి తిట్లో అవి. కొందరైతే బూతులు కూడా వాడారా తండ్రి. ఆహాహా, నోర్మై, సిగ్గు లేదు నీకు? వాడు తిట్టారంటూ వాళ్ళ తిట్టడం మెచ్చుకుంటావు. దరిద్ర పీనుగా నవ్వులు వ్రతాలు ఉంటూ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ సంపాదనంతా తిరుక్షవరం చేసి చివరికి బూతులు కాసి సిగ్గు లేదట నీకు? ఎప్పుడైనా నోవులు పేరెత్తుతావా? చెప్పు చెప్పు. నోవులు వ్రతాలు అంటూ వాడి పేరెత్తుతావా? అసలు నువ్వు చెప్పవే, చెప్పు. ఇంకెప్పుడైనా నోవులు అంటావా, కథలు అంటావా, కథల పేరెత్తుతావా? చెప్పవే, చెప్పు చెప్పు. ఒరే భగవంతుడా, ఓ ఇలా వచ్చావా? ఇన్నాళ్ళు నువ్వు శుద్ధ వేస్ట్ అనుకున్నాను, కానీ నువ్వు గట్టికొడివే. మా ఆవిడ చేత నోవులు మానేస్తున్నాను అనిపించావంటే యు ఆర్ గ్రేట్. థ్యాంక్స్, థ్యాంక్స్. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. అరవకండి సార్, పదండి మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తి పుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా. మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రా. బాబా, ఏడివాడు? ఎక్కడ వాడు? చంపేస్తాను. చెప్పు, ఎక్కడ వాడు? ఎక్కడా? ఎవరు? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు? ఎక్కడున్నాడు చెప్పు. ఓ గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బావా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బావా, నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అబ్బో, ఇప్పుడు చూడు వనజా, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బావా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వ సారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ?
అది కర్రీ ఒకటి బావా, తుండుగుడ్డ. తుండుగుడ్డ. అయ్యో తండ్రి, అయింది, నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది, కాదు క్రాక్ ఇచ్చింది, కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుకుంట, నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి మీరంతా మగాళ్ళేనా? భాస్కర్ గారు, భాస్కర్ గారు, నమస్కారం. మా మేనేజర్ గారు. తలుపేసేయండి ప్లీజ్. మీరు? నా పేరు భాస్కరం. మన హేమలత కాబోయే శ్రీవారు సార్. అలాగా, బాగుంది. రండి, అందరూ లోపల. అందరూ అంటే మీ స్టాఫ్ అంతా అంతే కదా? రండి సార్. ఓ ముఠా రౌడీలు మా ఇంటి ముందు కాపు కాసారే, వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో. ఇంక ఈయన మా ఇంట్లో ఉంటే ప్రమాదం అని ఇటు తెచ్చేశాను. అమ్మా హేమా, నన్ను మీరే కాపాడాలమ్మా. ఆ 2 ముఠాల రౌడీ వెధవులు నన్ను చంపడానికి కంకణాలు కట్టుకుని తిరుగుతున్నారు. భాస్కరం గారింట్లో మీరు నిర్భయంగా ఉండొచ్చు సార్. అమ్మయ్యా, అయితే ఓసారి నిర్భయంగా బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఎటు భాస్కరం గారు? ఆ రూమ్ అండి. నన్ను అడుగుంటే మీకు ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పుండేవాడిని. ఇలా ఆ మనిషిని కిడ్నాప్ చేసి బంధించడం నేరం తెలుసా? ఏం చేయమంటారు? మాకింకో మార్గం తోచలేదు. మిమ్మల్ని సలహా అడుగుదామంటే ఆ సమయానికి మీరు ఊళ్ళో లేరు, క్యాంప్కి వెళ్ళారు. ఏమైతే అయిందని భారం భగవంతుడి మీద వేసి ఈ పని చేసేసాం సార్. ఆయనంతటా ఆయన ఓ ప్రమాదంలో ఇరుక్కొని తన్ని దాచేమని మిమ్మల్ని కోరడంతో మీ పని సులువైంది కానీ, లేకపోతే ఆయన కిడ్నాప్ చేసి బంధించడం మీ వల్ల సాధ్యమేది కాదు. అవును, అసలు ఆయన మేము కిడ్నాప్ చేశామని ఇప్పటిదాకా ఆయనకి తెలియదు. ఇప్పుడు తెలిసిందమ్మా. మీరు నన్ను కిడ్నాప్ చేశారా అంటే వెన్న పెడుతున్నట్టు పెడుతూ కన్ను పొడిచారన్నమాట. నో, ఇది నేను సహించను. ఓ మగాన్ని ఆఫ్టర్ ఆల్ లేడీస్ కిడ్నాప్ చేశారా? ఇన్సల్ట్! నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, మీ అందరిని అరెస్ట్ చేయిస్తాను. ఏది ఫోన్? ఏది? అక్కడ చేయండి. భాస్కరం గారు. సార్, మీరు ఫోన్ చేయమంటున్నారా? మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తారా? చేయండి సార్. 100కి ఫోన్ చేసి ఈ ఆడపిల్లలు మిమ్మల్ని దౌర్జన్యంగా ఎత్తుకొచ్చి ఇక్కడ దాచారని కంప్లైంట్ చేయండి. అది అప్పటికి కానీ వీళ్ళ తిక్క కుదరదు. కరెక్ట్. కానీ మీరు ఫోన్ చేసి పెట్టేగానే నేను 238863కి ఫోన్ చేస్తాను. ఎవరు దా నెంబరు? మీకోసం వెతుకుతున్న ఓ రౌడీ ముఠాది. వీళ్ళని పోలీసులు జైలుకి చేర్చేలోపు వాళ్ళు మిమ్మల్ని మోసుకెళ్లి రైలు కింద పారేస్తారు. చేయండి సార్, పోలీసులకు ఫోన్ చేయండి. చేయను. నాకు పోలీసులతో పనే ఉందండి. అసలు వాళ్ళ ఫోన్ నెంబరే తెలియదు నాకు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. నేను ఎందుకు ఫోన్ చేస్తాను సార్? అయితే ఆ గదిలోకి వెళ్ళి సుఖంగా నిద్రపోండి. అలాగే, మీరు మాత్రం ఇందాక చెప్పిన నెంబర్కి ఫోన్ చేయకూడదు ప్లీజ్. అలాగే, వెళ్ళండి. అవును, మీకు ఆ ముఠా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? నాకెక్కడ తెలుసు, నోటికి వచ్చే నెంబర్ చెప్పాను, అదిరిపోయాడు అందగాడు. మీరు చాలా ఇంటెలిజెంట్ సార్. అవును, సేల్స్ 50% పెరిగాయన్నారు కదా, ఇంకా పెంచడానికి ఏమేం ప్లాన్స్ వేశారు? రేపటి నుంచి మా షాపుకి రాని జనం దగ్గరికి షాపే వెళ్తుంది. అంటే జనం మా దగ్గరికి రావడం కాదు, మేమే జనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది. ఈశ్వరుడు కూడా పట్టలేని ఇంటి దొంగ ఇప్పుడు కెమెరాలో చిక్కుపడ్డాడు. పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? దయచేసి ఆ పని మాత్రం చేయకండి, పరువుగా బతికేవాడిని. అయితే మీ అంతటి మీరే రాజీనామా చేస్తున్నట్టు ఉత్తరం రాసివ్వండి. రాయండి. ఇదే ఇల్లు బాబు, ఇటాపు. అమ్మ ఆకలి. ఇంటికి వచ్చేసాం కదా నాన్న, నాన్నగారు వండి పెడతారులే. మీటర్ ఎంత అయింది బాబు? అరే, మీరు బచ్చలకూర బసవేశ్వరరావు గారు కదా? మీకెలా తెలుసండి? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసిన 23వ పెళ్లి కొడుకు. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అమ్మగారు కొబ్బరి లౌజులు, కార బుందీ పెట్టింది. నేనప్పుడు అని పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అదేమిటి డబ్బులు తీసుకోకుండా పారిపోయారు? ఈయన చేసుకోకపోవడమే మంచిదైంది. చీ, ఇంత గలీజ్గా ఉంది. ఈయన అసలు ఇంటికి వస్తున్నారో లేదో. ఇదిగో బాబు, మా వారు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారా? ఆయన 4 రోజులుగా ఇంటికి రాలేదమ్మా. 4 రోజుల నుంచి రానేలేదా? ఏమైపోయారబ్బా? ఆయన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారండి. ఇప్పుడు ఆయనకి యాత్రలు ఎందుకు కావాల్సి వచ్చాయో? ఇంకో 10 రోజుల దాకా రారు. అమ్మా హేమా, మా వారు ఏమయ్యారమ్మా?
నాతో యాత్రలకి రమ్మంటే రానన్నారు. 4 రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదట. ఈ 4 రోజులు షాప్ కూడా రావడం లేదని కింద తెలిసింది. ఏమయ్యారు? నాకు కావాల్సిన సమాచారం అందింది, వస్తాను. ఆయన ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్ళారండి. ఓ వారం రోజుల్లోకి వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. ఇన్ని రోజులు పని ఏమిటమ్మా? నేను ఊరి నుంచి రాత్రే వచ్చాను. రాత్రి కూడా ఇంటికి రాకపోయేసరికి కంగారు పుట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. ఓ ముఖ్యమైన పని మీద వెళ్ళారు. వచ్చేస్తారు, మీరు వెళ్ళండి. అలాగే. ఏమిటో గొడవ. రారా నాన్న. హలో, నమస్కారం సార్. మేనేజర్ గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. అలాగే సార్, వారితో చెప్తాను సార్. ఉంటాను సార్. చైర్మన్ గారు వస్తున్నారా? 5 గంటల కంటే ఇంకో గంటే టైం ఉంది. అవును, ఈ లోపు మనం ఒకసారి భాస్కరం గారింటికి వెళ్ళి ఇవాళ ఒక్కరోజు మేనేజర్ని జాగ్రత్తగా కాపు కాయమని చెప్పాలి. మరే భాస్కరం గారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మేనేజర్ గారు బయటపడతారు. ఆయన గనక చైర్మన్ గారిని కలిస్తే మన కొంపలు అంటుకుంటాయి. భాస్కరం గారింటికి వెళ్దాం, పదండి. హలో, రండి. భాస్కరం గారు, అనుకోకుండా ఇవాళ మా చైర్మన్ గారు మా బ్రాంచ్కి వస్తున్నారు. ఇజ్ ఇట్? అవునండి, మేనేజర్ సెలవు మీద వెళ్ళాడని ఆయనకేదో చెప్పుకుంటాం. దయచేసి వాళ్ళ ఒక రోజు మా మేనేజర్ గారు బయటికి రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సార్. అలాగే, రండి. ఏడైనా నిద్రపోతున్నాడా? ఇప్పుడే లేచాడు, మొహం కడుక్కుంటున్నాడు. అయింది బాబు, మొహం కడుక్కోవడం అయింది. ముందు కాస్త కాఫీ పోయండి, అర్జెంటు. లేకపోతే బౌల్స్ మూకోవు. నీ బౌల్స్ మేము మూచేస్తాం బాబు. అమ్మో, ఎవరు ఆయన వచ్చేసారు. రేయ్, రేయ్. పెదవులు పారిపోయారు. ఈయనడి? అయ్యో, పారిపోయినట్టున్నాడు. షాప్కి వెళ్తాడేమో. అవును, షాప్కి వెళ్ళి చైర్మన్ గారితో జరిగిందంతా చెప్పేస్తాడు. అదే జరిగితే ఆయన మనల్ని సస్పెండ్ చేయడం ఖాయం. సస్పెండ్ అవడం సరే, అరెస్ట్ చేయించినా చేయించగలడు. నో, ఆయన షాపుకి చేరనివ్వకూడదు. వెతుకుదాం, పదండి. ఇటు లేడు. అయ్యో, చైర్మన్ గారు అయితే పని చేయండి, ఏదైనా ఆటో తీసుకొని షాప్కి వెళ్ళిపోండి. నిజమే, అదే మంచిది. పదండి, వెళ్దాం. ఇక్కడే ఇక్కడే ఆపు.
అయ్యో, చైర్మన్ గారు వచ్చేసారు. నమస్కారం సార్, వెల్కమ్. వద్దు, గులాబీ నేను ముట్టుకోను. ముళ్ళు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. పద. నమస్కారం సార్. మేనేజర్ ఎక్కడ? ఆయన అర్జెంట్ పని ఉందని సెలవు పెట్టారు సార్. ఏమిటి, నేను వస్తున్నానని తెలిసి కూడా సెలవు పెట్టాడా? లేదు సార్, మీరు వస్తున్నారని ఆయనకు తెలీదు. ఆ ట్యూబ్ లైట్ ఆఫ్ చేయి. అది పేలొచ్చు, గాజు పెంకులు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. ఆఫ్ చేయి. నమస్కారం సార్, తమరు ఇలా రావడం. చిదంబరం, కంగ్రాచులేషన్స్. సేల్స్ ఫెంటాస్టిక్ గా పెంచేసావా. ఈ నెల మొత్తం మన 25 బ్రాంచుల్లో నీ బ్రాంచే ఫస్ట్ వచ్చింది. అంతా తమ దయ సార్. నేనెవరికి షేక్ హ్యాండ్ ఇవ్వను. ఏం సార్? అవతల వాళ్ళ అరిచేతిలో గెల్లొచ్చు, చర్మం ఊడొచ్చు, రక్తం కారొచ్చు. అవును, నువ్వు సెలవు పెట్టారన్నారు చిదంబరం. అయ్యా, అది మీరు వస్తున్నారని ఇప్పుడే కబుర్ చేశాం, అందుకే వచ్చారు. అవును, ఈ కాస్మెటిక్స్ 300% సేల్స్ పెంచావు కదా. ఇంత ఘనంగా సేల్స్ పెరగడానికి నువ్వేం చేసావు చిదంబరం? అంటే అది అదేనయ్యా, ఈ టూత్ పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు ఇవన్నీ సేల్స్ పెరిగిపోయి ఏం చేసావు? అది చాలా గమ్మత్తుగా ఏదో చేశారనమాట. దాంతో వ్యాపారం టప్పున పెరిగిపోయింది. ఎలా? కాస్మెటిక్స్ రేట్ 10% పెంచి వాటి మీద వేసి 10% డిస్కౌంట్ ఇస్తామని అనౌన్స్ చేశారు సార్ చిదంబరం గారు. కరెక్ట్ సార్, అలానే చేశాను. ఫెంటాస్టిక్ చెప్పి చావచ్చు కదా, సిగ్గుపడతావే. అవును, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా పెంచేసావు కదా, దీనికి ఏం చేసావు? అది ఏమిటో దానంతా అదే పిక్యూలియర్ గా పెరిగిపోయింది. అదన్నమాట. ఏదన్నమాట? ముందు ఫ్యాన్ ఆఫ్ చేయించు. అది ఆఫ్ చేయించు. ఎందుకు సార్? అది ఓడొచ్చు, నెత్తిన పడవచ్చు, తల పగలొచ్చు, మనిషి చావచ్చయ్యా. ముందు ఆఫ్ చేయించు. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా. చిదంబరం సార్, ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, వీటి సేల్స్ ఎలా పెంచావు? అమ్మా హేమా, ఇలా రామ్మా. నువ్వు చెప్పవా? నా గురించి నేను చెప్పుకుంటే అంత బాగుండదు కదా సార్. వీటి సేల్స్ ఎలా పెంచాను సార్కి చెప్పు. మన దగ్గర ఓల్డ్ స్టాక్ చాలా ఉండిపోయింది సార్. అవి దాదాపు ఎక్స్పైరీ డేట్ దాకా వచ్చేసాయి. అందుకని 3 కొంటే 1 ఫ్రీ అని అనౌన్స్ చేయించారు చిదంబరం గారు. కరెక్ట్ సార్, కరెక్ట్. చెప్పి చావచ్చు కదయ్యా, నీళ్లు నవ్వులుతావు. ఏమండి, ఏమిటండి ఏమైపోయారు? 4 రోజుల నుంచి అటు ఇంటికి రాలేదట, ఇటు షాప్ కి రాలేదట. ఎక్కడికి వెళ్ళారు? సెక్రటరీ సార్, టెస్ట్ చేయి. ఓకే సార్. మీరు మంచిగంద మాధవరావు గారు కదా? అవునమ్మా, తమరెవరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మానండి. ఆగమ్మా, చెప్పొద్దు, గుర్తొచ్చింది. నిన్ను చూసి వెళ్ళిన 50వ పెళ్లి కొడుకు నేను. ఆ రోజే నీ పెళ్లి చూపుల స్వర్ణోత్సవం అని అనౌన్స్ చేసి మీ అమ్మ నాన్న చిన్న చిన్న షీల్డ్లు పంచిపెట్టారు. ఆ తర్వాత మీ అమ్మ పేరు లేని వంట ఒకటి తినిపించింది. నువ్వు రాగం లేని పాడుపాట ఒకటి వినిపించావు. విన్న పాట ప్రభావము, తిన్న తిండి ప్రభావం, ఆ తర్వాత కడుపులో స్టార్ వార్స్ ప్రారంభం అయ్యాయి. అనుకోకుండా అంత ప్రమాదం ఎదురవడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ వచ్చాను. ఇప్పుడు అతి జాగ్రత్త పరుడుగా మిగిలిపోయాను. ఇదంతా నీ పుణ్యమేనమ్మా. బాగుందండి. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? మీ ఆయన పనిచేస్తున్న ఇటువంటి షాపులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు 25 ఉన్నాయి. అలాగా? మీరు మా ఆయనకి యజమానా? హాయిగా మిమ్మల్ని చేసుకున్నా బాగుండిపోయేదండి. ఆ దిక్కుమాల మొగుడిని కట్టుకున్నాను. నన్ను చేసుకుంటే బాగానే ఉండేది, నేను మాత్రం పోయి ఉండేవాడిని. చూడమ్మా, నువ్వు మీ ఆయనతో మాట్లాడు, కానీ ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. ఇప్పుడు కాదు, ఆఫీస్ అయిన తర్వాత. ఆఫీస్ అవర్స్ డిస్టర్బ్ చేద్దామా? వెళ్ళు. అలాగేనండి. ఏమండి, త్వరగా ఇంటికి వచ్చేయండి, వంట చేద్దరు గాని. చిదంబరం సార్, ప్లీజ్ కమ్. చూడు, 4 రోజులుగా నువ్వు షాప్ కు రావడం లేదు. సార్, అది సేల్స్ పెరగడం విషయంలో నీ ప్రమేయం ఏమీ లేదు. సార్, అసలు నేను నో, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీ రూమ్కి పద. జరిగిందంతా చైర్మన్ గారికి చెప్పేస్తాడేమోనే. మనం మేనేజర్ ని కిడ్నాప్ చేసామని చైర్మన్ గారికి తెలిస్తే ప్రమాదం. ప్రమాదం అని మెల్లిగా అంటావి. పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించగలరు కూడా. మేనేజర్ తప్పకుండా జరిగింది చెప్తాడు. మన ఉద్యోగాలు ఓడిపోవడం ఖాయం. ఉద్యోగాలు నిలుపుకోవడానికి మనం ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. బ్యాడ్ లక్. ఆయన తీసేసే ముందు మనమే రాజీనామాలు ఇచ్చేద్దాం. అర్థమైంది. ఇదిగోండి సార్. ఏమిటిది? మా నలుగురి రాజీనామాలు సార్. ఇక్కడ ఉద్యోగం చేస్తూ మేము అందుకునే జీతాలు మా జీవితాలకి చాలా అవసరం సార్. అందుకే
ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలు నిలుపుకోవాలని పిచ్చి ప్రయత్నం చేశాం. మా వల్ల జరిగిన తప్పుకి మమ్మల్ని క్షమించండి సార్. ఇది పట్టుకో. ఇప్పుడు తీసుకో. ఏమిటి సార్? ఈ రోజు నుంచి బ్రాంచ్కి నేను మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను. అంతేకాదు, నీతో పాటు సహకరించిన నీ స్నేహితురాలు ముగ్గురికి జీతాలు రెట్టింపు చేస్తున్నాను. నిజమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే మనస్తత్వం మానాది. సామాన్యంగా వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఆడవాళ్ళు చిన్నచూపు చూడబడతారు. అది మన దేశ దౌర్భాగ్యం అమ్మా. సరైన అవకాశం ఇస్తే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ విషయంలోనూ తీసిపోరని నాకిప్పుడు అర్థమైంది. నిజం చెప్పాలంటే ఆడవాళ్లలో ఉన్న ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల మగవాళ్ళ కంటే ఎక్కువని నిన్ను చూశాక నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ నెల రోజుల నుంచి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని థ్రిల్ చేయాలని సడన్ గా వచ్చాను. ఎన్నాళ్ళు ఈ షాపులో ఉన్న సరుకుని దొంగచాటుగా అమ్ముకుని నాకు తీవ్ర నష్టాన్ని కలగజేసిన చిదంబరానికి రివర్స్నిచ్చాను. ప్యూన్, వద్దులే. నీ దిక్కుమాలిన మొహం చూస్తుంటే నువ్వు ఇందులో విషం కలిపినట్టు నాకు అనిపిస్తోంది. ఏమిటి? నువ్వే తాగే. మై బెస్ట్ విషెస్ టు ద న్యూ మేనేజర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఉమెన్స్ స్లీప్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మా పెళ్లితో పాటు మీ బావ మరదళ్ళ పెళ్లి కూడా అయిపోవాలి వనజ. అవునోయ్, ఇంకెంతకాలం అలా దూరంగా ఉంటారు? పెళ్లి చేసేసుకోండి. పాపం మీ బావ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. నిజమే కానీ మరీ అనుమానం మనిషి. ఆ అనుమానం నీ మీద ప్రేమ వల్లనే వనజ. పెళ్ళైపోతే ఆ అనుమానాలు తీరిపోయి అభిమానాలు పుట్టుకొస్తాయి. అదుగో మీ బావకు 100 ఏళ్ళ ఆయుష్. ఎలా అయిపోయాడో పాపం. ఓకే, మేము వెళ్ళొస్తాం. ఇది చెట్టేనా? ఏమో ఎందుకు వచ్చిన గొడవ? రా బావా. మనజా, నువ్వేనా? అవును బావా. నేను సత్తిపండునేనా? అవును. అమ్మయ్యా, నా పిచ్చి పోయిందనమాట. నేను మనుషుల్ని బాగానే గుర్తుపడుతున్నాను. అది చూడండి. మీరు ఇక్కడ నిలబడకూడదు. ఏ? ఈ లైను లేడీ స్పెషల్. ఏంటి మా ఆవిడ వైపు చూసి మొక్కలు చదువుతున్నావు? అయ్యా, నేను మా ఆవిడ వైపు చూసి మొక్కలు చదవక నా మొహం అంక చదువు. నేను మిమ్మల్నే చూస్తున్నాను సార్. నాకు మెల్లకన్నండి. మాంగళ్యం